ప్రజెంట్ చూసుకుంటే మీకు ఒక పేరు గుర్తే ఉండుంటుంది. అది పేరు కాదు, ఒక సంచలనం. ఎస్, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాలు తను ఒకేలాగా ఒకే పనిని చేసి ఈరోజు చరిత్రకెక్కాడు. ఒక పర్వతాన్ని కూడా బద్దలు కొట్టాడు. ఎస్, 22 ఏళ్ళు. తన పేరు వచ్చేసి దశరథ్ మాంఝీ, ద మౌంటైన్ మ్యాన్ అని మనం పిలుస్తాం. ఇతను ఒక బీహార్లోని గెహలోరియా అనే ఒక ఊరిలో జన్మించాడు ఫ్రెండ్స్. చాలా పేద వ్యక్తి అనమాట, పూర్ ఫ్యామిలీ. అయితే ఇతను కష్టాలు, ప్రాబ్లమ్స్తో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళ ఊరికి ఇంకొక ఊరికి మధ్యలో ఒక పర్వతం అడ్డుగా ఉండేది. ఇంకా ఏ పని అయినా సరే, ఏదైనా సరే కొనుక్కోవాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, చదువుకోవాలన్నా ఆ పర్వతం దాటి వెళ్ళాలి. నీళ్ళు కావచ్చు, అన్నీ. అయితే తను పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య ఆ ఊరు నుంచి, ఆ పర్వతం అవతల నుంచి వస్తూ నీళ్ళ ప్రాబ్లం ఉండేది విపరీతంగా. ఆ నీళ్లు తెస్తూ రాయి జారి పర్వతం నుంచి పడి చచ్చిపోయింది. ఇప్పుడు దశరథ్ మాంఝీ చాలా కోపంగా చాలా బాధపడ్డాడు. నాకు వచ్చిన ఈ యొక్క ప్రాబ్లం ఇంకొకరికి రాకూడదు, నా భార్యలాగా ఇంకొకళ్ళు ఈ పర్వతం బలి తీసుకోకూడదు అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యాడు. ఈ పర్వతాన్ని ఎలాగైనా నేను పగలగొట్టాలని ఆలోచన చేశాడు. అందరూ నవ్వారు, తన మీద రాళ్ళు వేశారు, పిచ్చోడన్నారు. తను మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గడ్డలు తీసుకొని రోజు పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ రాయిని ఒక్కొక్క రాయిని ఒక్కడే చేత్తో పగలగొట్టి 1 నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, 22 సంవత్సరాలు కష్టపడి లాస్ట్కి ఆ పర్వతం మధ్యలో ఒక దారి అనేది తను క్రియేట్ చేశాడు. ప్రజలంతా షాక్ అయ్యారు. 22 ఏళ్ళు ఒక మనిషి తలుచుకుంటే పర్వతాన్నే బద్దలుగొట్టి మనం దారిని క్రియేట్ చేశాడు. పట్టుదల, అచంచలమైన పట్టుదల. మనం కూడా మరి ఆలోచించండి, పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఇది కనెక్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.